जय जय सद्गुरु ब्रह्म महाराज की जय। श्री शिवराम दीक्षित सद्गुरु परब्रह्मणे नमः। श्रीमद् बृहद्वासिष्ठ सिद्धांत निर्धारणुలను శ్రీమద్దచల బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీమద్రామడుగు శ్రీ శివరామ దీక్షితుల వారి చే రచయింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమను శ్రీ శివరామ దీక్షితీయము. ఇప్పుడు దీక్షితీయము నుంచి అధ మహావాక్య స్వప్రకాశ ప్రకరణములోని బోధ లక్షణము. అందుకే ఏ గురువు అంటే ఆ గురువును నమ్మక, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము లేని వారిని చూచి వారి శిష్యులు శాంతి చేత ఉన్నారో, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము అయ్యి ఉన్నారో, శరీరము లేక ఉన్నారో వారి జాడ కనుక్కొని, వారి జాడ చెప్పకపోయిరా మీ గురువు ఎవ్వరు అని అడిగి, వారి జాడ చెప్పితే వారి వద్దకి పోయి చూస్తే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేసిన శంకర భాష్యం నమ్మి ఉన్నారో, లేక ఇతర భాష్యాలు నమ్మి ఉన్నారో, లేక ఏదైనా ఒక మత గ్రంథం నమ్మి ఉన్నారో, లేక శాస్త్రవాసన ఇతర వాసనల చేత నమ్మి ఉన్నారో వారిని భూమండలమందు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం లేని అచల స్వరూపులు ఉన్నారట. వారి ఆచారం ఏమి, వారి శాస్త్రాలు ఏమి, వారు రారా పోరా, వారి జాడ ఎలాగూ, వారు పుట్టినారా లేదా, వారికి చావు ఉన్నదా లేదా, వారికి కులగోత్రాలు ఉన్నవా లేవా, వారికి వేదశాస్త్రాలు ప్రమాణమా అప్రమాణమా, వారికి తల్లి తండ్రి భార్య బిడ్డలు కొడుకులు ఉన్నారా లేదా, వారికి మూలం ఏమి, అచలం ఎలాగూ, వారు ఎవ్వరో కానీ వారి మూలం నాకు తెలియదు, పుట్టని చావని అచలం ఉన్నదని చెప్పి ఏమీ లేకపోయేది. ఏమని అడుగుదామంటే ఎక్కడ చూచినా అచలమే ఉన్నది, దానికి మొదలు కొన లేదు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. సముద్రములో వాడ మునిగినట్టు భూమండలం మునిగిపోయే, దానితో కూడా ఏ శాస్త్రము ఏమీ లేకపోయే. ఏమి ఆశ్చర్యం! కలలో దేహము వలె మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. అందుకే ఈ గుర్తెరిగే శరీరంకు మూలము లేదు. కలలో ఏనుగా ఎక్కడి నుంచి వచ్చెనో, ఎక్కడికి పోయెనో చూస్తే అచలమే. ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. అందుకే అచలానకు శరీరము లేకుండంగానే అచలం. అందుకే పుట్టని చావనిది. అందుకే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరానికి సకలమైన భ్రమలు. అందుకే అచలులు. ఇదిగాక ఏ సిద్ధాంతము నమ్మినా రాకడా పోకడా తప్పదు. అందుకే భ్రాంతి లేని తోవ దొరికేది కఠినం. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్నదని చెప్పినా లేదు, లేదని చెప్పినా భ్రాంతి పోదు. ఇటువంటి గురు సాంప్రదాయం దొరికినా ఒక్కటైనా భ్రాంతి ఉండదు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చెప్పిన మాట ఒక్కటి విన్నా మునిపటి వలనే సకల నిశ్చయాలు సకల సంశయాలు ఉండి బాధిస్తూ ఉంటాయి. ఆవరణం లేని గురువు ఆయన ఆవరణం లేకుండా చేస్తాడు. వినేవారికి భ్రాంతిరహితం కాకుంటే చెప్పేవారిదే జాడ్యం. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని చెప్పి సమాధానం చేసే గురువు దుర్లభము. ఈ మార్గము సర్వకాలము ఒక్కతీరే. సర్వకాలం అచలమే కానీ ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే నానా మతాలు, అనేక శృతులు, అనేకమైన పురాణాలు చేసి ఇంటింటా పెట్టి
ఎవ్వరికీ తన మూలం తెలియకుండా తానే ముందరపడి ఎవరైనా విచారిస్తే నీళ్ళల్లో ఉంచి చాప బయటపడ్డట్టు ఈ ఎరుక శూన్యమయ్యే. యుక్తి చేత శాంతి పొందుట గురు సాంప్రదాయం. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జన భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. ఇప్పుడు ద్వితీయో అధ్యాయం. ఇక్కడ ఒక చిన్న కందార్థంలాగా ఇచ్చారు. జగద్భ్రాంతి పోవట సొగసుగనే యోగముడిగి సొంపుగా మదికింతగా చెప్పు మంచు వేడిన నగవు శ్రీ గురుడు పలికే నయమల రంగన్. లేని ప్రపంచము లేదని మానసమున దోచినప్పుడు మాయదొలగగన్. కానంబడు చిద్బ్రహ్మము తానే ఎలలోన వెలుగు తథ్యము వత్స. ఉన్నాదంటే లేదు, ఉన్నాదని మాట లేకుంటే తాను ఉన్నట్టే ఉన్నది. శరీరం లేకుంటే ఎరుక లేదు, కండ్లు లేకుంటే చూపే లేదు, శరీరమే లేదు కనుక చెవులు లేవు, చెవులు లేవు కనుక వినటం లేదు. అలాగే శరీరము లేని దానికి నాలుకే లేదు కనుక రుచి లేదు. అలాగే శరీరము లేదు కనుక నోరు లేదు, కనుక మాట్లాడటం లేదు, మాటలు లేవు. నాలుక లేదు కనుక రుచి ఎరుగదు, అరుచి ఎరుగదు. అలాగే శరీరం లేదు కనుక కర్మ అనే అహంకారము లేదు, గుర్తెరగటము లేదు, కర్త లేదు. అలాగే శరీరము లేదు కనుక భోంచేయటం లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అందుకే రాకడా లేదు, పోకడా లేదు, ఇవ్వటము లేదు, తీసుకోవటం లేదు. ఉన్నదానికి ఎరుక లేదు, మరుపు లేదు. శరీరం లేనిది కనుక చెయ్యటము లేదు, చేయించడము లేదు. శరీరం లేదు కనుక పుట్టుక లేదు, చావు లేదు. జీవుణ్ణి ఎరుగదు, ఈశ్వరుణ్ణి ఎరగదు, బ్రహ్మను ఎరుగదు. ఉన్నదానికి వికారం లేదు కనుక దేహాకారం ఎన్నటికీ కాదు. ఉన్నదానికి గుణాలు ఎన్నటికీ లేవు. శరీరానకు మూలం ఏమో ఉన్నట్టు ఉన్నది, ఉన్నది ఉన్నట్టే ఉన్నది, ఉన్నది అని నిర్ణయం చెయ్యదు. వేదశాస్త్రాలు ఎవరి వల్ల ఆయనో ఉన్నదానికి శరీరము లేదు కనుక వ్యవహారమే లేదు. శరీరం ఎవరికి ఉన్నదో ఎవరికి లేదో ఉన్నదానికి ఒక్కటైనా భ్రాంతి లేదు, సాధనము లేదు, సాధ్యము లేదు. ఉన్నంతసేపు గుర్తెరిగే సచ్చిదానందమనే దేహభ్రాంతితోటి సచ్చిదానందమనే జ్ఞానం చేత సాధ్యం కాదు, కర్మాల చేత సాధ్యము కాదు. అద్వైతం చేత ఉన్నది ఉన్నట్టు పడదు. విశిష్ట అద్వైతానకు మూలం లేదు. వేద శాస్త్రాలకు పంచద్వర్ణములు మూలం. ఈ పంచసద్వర్ణాలకు మూలం ఏమో ఉన్నదాని చేత కాదు. సకల భాష్యాలు, సకల సిద్ధాంతాలు, సకల మంత్రాలు, సకల యంత్రాలు, సకల తంత్రాలు ఎవరి వలన పుట్టినవో ఉన్నదానికి వాటి జోలే లేదు. ఉన్నదానికి ఒక్క శరీరమైనా లేదు. 4 దేహాలు ఎక్కడ ఉన్నావో ఉన్నదానికి వికారము లేదు కనుక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థలు లేవు. ఉన్నది శరీరాకారం కాదు కనుక దేహమే లేదు. దేహ అభిమాని అయిన ప్రత్యేగాత్మ లేదు. ప్రాజ్ఞుడు లేడు, తైజసుడు లేడు. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? లేని ఈ భ్రాంతులు పోక ఉన్నది ఉన్నట్టు పడదు. ఉన్నది ఉన్నట్టు గురుకటాక్షం చేత చూసిన అయితే ఒక్కటైనా ఇచ్చ ఉండదు.
అందుకే ఉన్నది శ్రవణం చెయ్యదు, మననం చెయ్యదు, ధ్యానం చెయ్యదు. స్వతసిద్ధమై ఉన్నది కనుక ఉన్నది విద్యో, జ్ఞానమో, ఆత్మో, బ్రహ్మో, జీవుడో, ఈశ్వరుడో, ఉన్నది ఒకటో రెండో ఏమీ లేని దానివలే ఉన్నది. ఉన్నట్టే ఉన్నది. ఉన్నదానికి కావలనని ఇచ్చలేదు, అయితినని అనుభవమూ లేదు. ఉన్నది ఉన్నట్టే ఉన్నది. నిజగురు కృప కలిగితే మనసు నిశ్చయము కుదిరిపోతే ఉన్నది ఉన్నట్టే ఉన్నది. సరే, ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా భాగంలో కలుసుకుందాం. జై జై సద్గురు బ్రహ్మరాజుకి జై.